హలో అండి అందరికి వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్రహ్మోత్సవాల మినీ వ్లాగ్. ఇవాళ అమ్మవారికి పుష్పయాగం ఉందని చెప్పాను కదా. అయితే ఫస్ట్ మార్నింగ్ రాగానే మండపారాధన చేసేసి ఆంజనేయ స్వామికి, అమ్మవారికి, గణపతికి అందరికి హోమాలు చేసేసాము. ఆ తర్వాత పుష్పయాగం స్టార్ట్ చేశారు. యాక్చువల్ గా అమ్మవారి అలంకరణకు పుష్పయాగానికి కావాల్సిన పువ్వులన్నీ కూడా గుడి తరపున తెప్పిస్తారు. అవి కాకుండా భక్తులు ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చిన పూలు కూడా అమ్మవారికి సమర్పిస్తారు. పుష్పయాగం అయితే చాలా బాగా జరిగింది. పుష్పయాగం పూర్తయిన తర్వాత ఇక్కడైతే మహాపూర్ణాహుతికి కావాల్సినవన్నీ కూడా సిద్ధం చేసుకుంటున్నాము. అందరం మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని అమ్మవారికి అయితే పూర్ణాహుతి ఇచ్చేసాము. ఈ 3 days మేము పూజలకి, హోమాలకి వాడిన పూజా ద్రవ్యాలు కూడా ఇందులో కలిపి పూర్ణాహుతి ఇచ్చేస్తాము. ఈ ఫొటోస్ క్లియర్ గా గమనిస్తే మనకి కొన్ని రూపాలు కనిపిస్తాయి. మీకు ఈ ఫొటోస్ లో ఏ దేవత రూపాలు కనిపించాయో అనేది నా కమెంట్ సెక్షన్ లో తప్పకుండా కమెంట్ చేయండి. నేను కూడా చెప్పొచ్చు ఈ ఫోటోలో ఇలా కనిపిస్తుంది, ఈ ఫోటోలో ఇలా కనిపిస్తుంది అని. నేను చెప్పడం వేరు, మీకు మీరు గమనించి మీకేమనిపిస్తుందో మీరు షేర్ చేయడం వేరు కదా. సో చూద్దాము ఎవరెవరికి ఏ ఏ దేవత రూపాలు కనిపించాయో కమెంట్ చేస్తారు కదా. పూర్ణాహుతి అయిన తర్వాత నేను మీకు ఫస్ట్ రోజు చూపించాను కదా కలశాలన్నీ పెట్టి మండపారాధన చేస్తున్నాము అని. ఆ కలశాలన్నీ కూడా ఇవాళ కదిలిచ్చి ఆ కలశాల్లో ఉన్న వాటర్ గుడి మీద పూర్ణ కలశం ఉంటది కదా అక్కడికి తీసుకెళ్లి అభిషేకం చేసి రావాలి. అభిషేకం చేసి ఆ నీళ్లు మగవాళ్ళందరూ కూడా తల మీద చల్లుకుంటారు. కొన్ని నీళ్ళేమో కిందకి తీసుకొస్తారు అనమాట. కిందకి తీసుకొచ్చిన తర్వాత అందరి మీద చల్లుతారు. పూర్ణ కలశానికి అభిషేకం చేసిన తర్వాత ధూపం హారతి ఇస్తారు. మనం కింద నుంచి హారతి కళ్ళకద్దుకుంటాము. ఆ తర్వాత అక్కడ నుంచి మనకి పూర్ణాలు విసురుతారు అన్నమాట. టెంపుల్ పై నుంచి పూర్ణాలు కిందకి విసిరితే ఆడవాళ్ళు కొంగులతో పట్టుకోవాలి. యాక్చువల్ గా అయితే విసరకూడదంట. టెంపుల్ మీద నుంచి జారినట్టుగా కిందకి వేస్తారు. అవి కిందకి పడితే పట్టుకుంటారంట. బట్ ఇక్కడ టెంపుల్ కి జారడానికి అవకాశం లేదని చెప్పేసి విసిరేస్తారు. కొన్ని పూర్ణాలు విసురుతారు, కొన్నేమో కిందకి తీసుకొచ్చి ప్రసాదం లాగా పంచుతారు. ఇక్కడ చూసారు కదా ఆడవాళ్ళు కొంగులు పట్టుకొని ఎలా రెడీగా ఉన్నారో పూర్ణాలు పట్టుకోవడానికి. అలా విసిరినప్పుడు మనం కొంగులో పట్టుకోగలిగితే ఆ దేవుడు ప్రసాదం మనకి దొరికినట్టు. ఇంకా దీనికంటే పెద్ద పెద్ద మాటలు నేను వాడను గానీ, ఒకవేళ పడకపోయినా కూడా ఇబ్బంది ఏం లేదు. కిందకి వచ్చిన తర్వాత ప్రసాదం ఇస్తారు. పైనుంచి పడితే అదొక హ్యాపీనెస్ అన్నమాట, అంతే. పూర్ణాహుతి తోటి సంపూర్ణంగా పూజలు పూర్తయినట్టు. నా కొంగులో అయితే 4 పూర్ణాలు పడ్డాయి. లాస్ట్ ఇయర్ 2, 3 పూర్ణాలు పడ్డాయి అనుకుంటా. ఈ కార్యక్రమాలన్నీ అయిన తర్వాత పంతులు గారు వేద మంత్రాలతో పూజలో కూర్చున్న వాళ్ళందరినీ కూడా ఆశీర్వదించారు. తర్వాత మేము హోమం చేసాం కదా, ఆ హోమంలో నుంచి కొంచెం బొట్టు కూడా తీసి అందరికి పెట్టారు. ఇవాళ అమ్మవారి అలంకరణ చాలా బాగుంది కదా, మీరందరూ కూడా దర్శించుకోండి. చాలా పవర్ఫుల్ అమ్మవారు. అలా కోరుకున్నామో లేదో ఇలా తీర్చేస్తుంది ఏ కోరికైనా. కుదిరితే అందరూ మనసులో 11 సార్లు ఓం నమ శంకరాయ, ఓం నమ శాకంబరి శివే అని స్మరించుకోండి. అండ్ ఇంకా పూజ పూర్తయిన తర్వాత మేమందరం కూడా అమ్మవారి ముందుండి ఫోటో తీయించుకున్నాము. ఇవాళ ఈవినింగ్ అయితే ఊరేగింపు, అలాగే శివ పార్వతుల కళ్యాణం ఉంటది. సో కుదిరితే నేను ఆ వీడియోస్ కూడా షేర్ చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం కాస్త సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి.